వెల్కమ్ టు స్టడీ గైడ్. ఈరోజు మనం ఘట్కేసర్లో ఉన్నటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నాం. సో కేపీఆర్ఐటీలో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, టీచింగ్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా స్పెషాలిటీస్ ఏవేవి ఉన్నాయి, ఈ వివరాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ డి ఈశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, కాలేజీకి సంబంధించిన అచీవ్మెంట్స్, ఈ విషయాలన్నీ వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు రైట్. కేపీఆర్ఐటీ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ప్రజెంట్ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? ఈ కేపీఆర్ఐటీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దాని చైర్మన్ గారు వచ్చేసి శ్రీ ప్రతాప్ రెడ్డి గారు, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు. వైస్ చైర్మన్ వచ్చేసి ప్రశాంత్ రెడ్డి గారు, సెక్రటరీ వచ్చేసి రాకేష్ రెడ్డి గారు. సో వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కాలేజ్ 2008లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. కాలేజ్ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? ప్రజెంట్ కోర్సెస్ సిఎస్సి వచ్చేసి 180 సీట్స్ ఆఫర్ చేస్తున్నాము. డాటా సైన్స్ వచ్చేసి ఒక 60 సీట్స్ ఆఫర్ చేస్తున్నాము. ఏఐఎంఎల్ సిఎస్సి ఏఐఎంఎల్ స్పెషలైజేషన్, సో అది ఒక 90 సీట్స్ ఆఫర్ చేస్తున్నాము. అట్లాగే ఈసీఈ 60 సీట్స్ ఆఫర్ చేస్తున్నాము. సివిల్ 30 సీట్స్ ఆఫర్ చేస్తున్నాము ఈ 21-22 అకాడమిక్ ఇయర్కి. కేపీఆర్ఐటీ 2008లో స్థాపించారన్నారు కదా, సో ఇప్పటి వరకు ఎలాంటి అచీవ్మెంట్స్ వచ్చాయంటారు? మామూలుగా అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ చూసుకుంటే మాకు అంటే ఎన్బిఏ అక్రిడిటేషన్ ఉంది మాకు. అట్లాగే సో NAAC గుర్తింపు కూడా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వల్ల ఈ ఆర్గనైజేషన్స్ వీళ్ళ ద్వారా మాకు గుర్తింపు ఉన్నాయి. ఈ గుర్తింపు ఎలా ఇస్తారంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే కాలేజ్ మెయింటైన్ చేస్తుందో వాటికి ఈ గుర్తింపులు ఉంటాయి. మాకు ఆ గుర్తింపు ఉంది. సో కేపీఆర్ఐటీకి సంబంధించి ఎలాంటి ర్యాంకింగ్స్ వచ్చాయి? తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో మాకు 10th ర్యాంక్ వచ్చింది. సర్వే మన టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే వాళ్ళు సర్వే చేస్తే 10th ర్యాంక్ ఏమో ఈ తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చింది. తర్వాత 123rd ర్యాంక్ ఏమో ఆల్ ఇండియా వైజ్ వచ్చింది మాకు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ శ్రీనాథ్ కశ్యప్ గారు మనతో పాటు ఉన్నారు. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, టీచింగ్ ప్రొసీజర్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, ఈ విషయాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్. రైట్, ప్రజెంట్ ఇప్పుడు కేపీఆర్ఐటీలో టీచింగ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయంటారు, ఫ్యాకల్టీ అండ్ ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? మా దగ్గర 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. కంప్యూటర్ సైన్స్ ఏఐఎంఎల్, డేటా సైన్స్, నెక్స్ట్ ఈసీ, సివిల్. ఈ డిపార్ట్మెంట్స్ మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం మేము. మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఐఐటీస్, ఎన్ఐటీస్, తర్వాత పేరు మోసిన సంస్థలైన ఎస్ఆర్ఎం, విఐటి ఇలాంటి వాటిల్లో ఎంటెక్ అండ్ పిహెచ్డి చేసిన ఫ్యాకల్టీ ఉన్నారు. విత్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ మినిమం మా దగ్గర ఫ్యాకల్టీగా చేయాలంటే ఉంటుందన్నమాట. సో టీచింగ్ మెథడ్ పరంగా చూస్తే అంతా మా దగ్గర డిజిటల్ క్లాస్ రూమ్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబొరేటరీస్ అండ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందన్నమాట. సో ఆన్లైన్ టీచింగ్ మెథడ్స్ మేము యూస్ చేస్తాము. లైక్ మూడుల్ అని, తర్వాత ఈక్యాప్ అనే ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకుంటాం మేము. సో నెక్స్ట్ అన్ని క్లాస్ రూమ్స్ మా దగ్గర డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్. రైట్, కేపీఆర్ఐటీలో ఒక స్టూడెంట్కి టీచింగ్ కాకుండా ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయంటారు? అకాడమిక్స్ పరంగా వస్తే మేము సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్కి. మాకు కోర్సెరాతో ఎంఓయూ ఉంది. నెక్స్ట్ ఐఐటి బాంబే స్పోకెన్ ట్యూటోరియల్తో ఎంఓయూ ఉంది. సో ఈ ఎంఓయూ ఉండడం వల్ల ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ వాళ్ళు ఏదైతే అడిషనల్గా మేము ఏదైతే ట్రైనింగ్ ఇస్తామో దానికి సర్టిఫికేషన్ అనేది ఐఐటి బాంబే వాళ్ళు ఎవ్రీ సెమిస్టర్ ఎండ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తే పిల్లలకి సర్టిఫికేషన్ వస్తుంది. అది ఎందుకంటే మా కాలేజ్కే ఎందుకు ఇస్తారంటే, సో మాకు ఐఐటి బాంబే సంస్థతో ఎంఓయూ ఉండడం వల్ల సో ఇది అడిషనల్ ఫెసిలిటీ అన్నట్టు. నెక్స్ట్ ఇండస్ట్రీ స్పాన్సర్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు స్పాన్సర్ చేసిన ల్యాబ్స్ ఉన్నాయి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ల్యాబ్స్ ఉన్నాయి, రోబోటిక్స్ ల్యాబ్స్ ఉన్నాయి, 3D ప్రింటింగ్ టెక్నాలజీ మీద ల్యాబ్స్ ఉన్నాయి మా దగ్గర. సో ఇవన్నీ అకాడమిక్ పరంగా మేము అడిషనల్ ఫెసిలిటీస్ కానీ అడిషనల్ స్కిల్స్ డెవలప్ అయ్యేందుకు స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ అవన్నీ ఇస్తామన్నమాట. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వస్తే అన్ని ల్యాబ్స్ ఫుల్లీ ఎక్విప్డ్ అనమాట.
వెల్ స్టాక్డ్ లైబ్రరీలో ఇంటర్నేషనల్ జర్నల్స్ కానీ, నేషనల్ జర్నల్స్ కానీ, వాల్యూమ్స్ కానీ, బుక్స్ కానీ, సో అకాడమిక్ కరికులంని సంబంధించిన ప్రతి ఒక్క పుస్తకం మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. మా క్యాంపస్ చూసినట్టయితే ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ ఫ్రీ క్యాంపస్. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ, బాస్కెట్బాల్, క్రికెట్ స్టేడియం ఉంటుంది, జిమ్ ఫెసిలిటీ ఉంటుంది, నెక్స్ట్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, అన్ని రకాలుగా పిల్లలకి 360 డిగ్రీస్ డెవలప్మెంట్ కోసం మేము పిల్లల్ని డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటాం అనమాట. తర్వాత ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాం. సో దట్ పిల్లలు ఏంటంటే సొసైటీ పరంగా కూడా వాళ్ళ వ్యూస్ కానీ, వాళ్ళ యొక్క హెల్పింగ్ నేచర్ కానీ, సో ఇలాంటివన్నీ ఎథిక్స్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ కానీ ఇవన్నీ డెవలప్ అయ్యేందుకు మేము ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాము. క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది, హైజీనిక్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము. ఇది మా కాలేజ్ యొక్క ఫెసిలిటీస్ సార్. రైట్. కోవిడ్ నేపథ్యంలో అందరూ కూడా ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తున్నారు కదా, సో ప్రజెంట్ కేపీఆర్ ఐటీలో ఆన్లైన్ క్లాసెస్ ఎలా రన్ చేస్తున్నారంటారు? ఆన్లైన్ క్లాసెస్ పరంగా వస్తే మేము గూగుల్ మీట్ ప్లాట్ఫామ్ యూస్ చేస్తాము, జూమ్ ప్లాట్ఫామ్ యూస్ చేస్తాము, ప్లస్ ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ జరుగుతుందన్నమాట. ఆ మానిటరింగ్ ఇన్ ద సెన్స్ ఒక స్టూడెంట్ యాక్చువల్ కాలేజ్కి వస్తే ఎలా మేమైతే అతన్ని ఇండివిజువల్గా మేము డెవలప్ ఇండివిజువల్గా అతని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాము, సో అలానే మాకు మెంటీ సిస్టమ్ ఉందన్నమాట. ఇందులో ఏంటంటే ఒక ఫ్యాకల్టీ కింద 10 మంది స్టూడెంట్స్ మెంటీస్గా ఉంటారు. సో దీని ద్వారా ఏంటంటే ఆ పిల్లల యొక్క గ్రోత్ అనేది పర్సనల్గా ఆ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ మధ్య పర్సనల్గా వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళకి మార్కులు పెరగాలంటే ఏంటి, అలా గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. ఈ క్యాప్ అనే ప్లాట్ఫామ్ని మేము యూటిలైజ్ చేస్తున్నాం. దీని ద్వారా ఏంటంటే టీచింగ్ మెటీరియల్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తున్నాం. కేపీఆర్ ఐటీలో ఒక స్టూడెంట్కి ఇంటర్న్షిప్ కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయంటారు? ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి మా దగ్గర సీడ్ అనే ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఉంది మేడం. ఇందులో ఏంటంటే స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచే జనరల్గా ఏదైనా కంపెనీ వచ్చిందనుకోండి, సో 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ చేస్తారు. సెకండ్ వచ్చి టెక్నికల్ ట్రైనింగ్ టెస్ట్ చేస్తారు. థర్డ్ వచ్చి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఆర్ సాఫ్ట్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. 3 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ప్యారలల్ అకాడమిక్స్తో పాటు ప్యారలల్గా ఎవ్రీ వీక్ 6 hours ట్రైనింగ్ అనేది మేము ఇస్తాము. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఏదైతే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి దే విల్ బీ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్స్గా డెవలప్ అవుతారనమాట. సో అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. సో దట్ 5-6 సార్లు ఆర్ 5-6 times వాళ్ళు ఏదైతే ఇంటర్వ్యూస్ అన్ని ఫేస్ చేసి ఉంటారు కాబట్టి మాక్ ఇంటర్వ్యూస్ మా దగ్గర డైరెక్ట్ క్యాంపస్కి కంపెనీస్ వచ్చి రిక్రూట్ చేసుకున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బూస్టప్ అయి ఉంటుంది అనమాట. వాళ్ళంతా ఫుల్లీ ట్రైన్డ్గా ఉంటారు. ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏది ఉందో వాళ్ళకి స్మూత్గా వెళ్ళిపోతుంది అండ్ వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అందరూ రిక్రూట్ అయ్యేందుకు మోర్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మాకు కంపెనీస్తో ఎంఓయూస్ ఉన్నాయి, 60+ కంపెనీస్తో ఎంఓయూస్ ఉన్నాయన్నమాట. సో ఈ ఎంఓయూస్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు పిల్లలు ఏదైతే ప్రాజెక్ట్ వర్క్ చేయాలో థర్డ్ ఇయర్లో అండ్ ఫోర్త్ ఇయర్లో ఏదైతే ప్రాజెక్ట్ వర్క్ చేస్తారో ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది వాళ్ళు డైరెక్ట్ కంపెనీస్లో ఇంటర్న్స్గా వెళ్ళిపోతారనమాట. సో దట్ వాళ్ళకి చదువుతుండగానే మంచి కంపెనీస్లో వాళ్ళకి అక్కడ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది ఈ ఇంటర్న్షిప్స్ వల్ల. సో కంపల్సరీ మేము ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్కి మస్ట్గా పెట్టాం. My name is Tanish. I'm from CSC 4th year. As you know, physical education is also important with academics. So KPRIT also balances both academics and also extracurricular activities. Coming to extracurricular activities, we have all the facilities regarding more than 10 sports. Like we have cricket ground, we have football, we have volleyball, we have kho-kho. We also have a specialized PT sir who is exclusive expert in kabaddi. Apart from this, there is a hierarchy in the college when it comes to the sports. We actually conduct inter-department sports meet, which is conducted inside the college between the departments. Like for example, we can say it's CSE versus ECE, civil versus mechanical. So we all do those kind of things so that we can select the core players. I mean the good players are selected from the department and so that we can take them for the college sports. College team is created based upon the inter-department sports meet. Again, after selecting the college team, we will also play with other college which is called as inter-college sports meet. We also invite other colleges to our college and we conduct a sports meet, and KPRIT sports meet is called as Kurukshetra. We already successfully conducted Kurukshetra 2K20 and also 2K21.
So KPRIT won many prizes, and also remaining college we encouraged a lot, and they also won many prizes. So this is the thing. Apart from extracurricular activities, we also conduct tech fest, annual days, like all the dance performances, skits, and everything. So what I mean to say is, it's not just academics and studying, but also balancing both physical extracurricular activities and education. Thank you. Hello everyone, this is Pavitra. I'm a computer science graduate from Kommur Pratap Reddy Institute of Technology. I've got placed in 5 companies, that is TCS, Capgemini, Netcracker. In TCS, I've got a package of 3.4. Capgemini, I've got a package of 3.8, Netcracker 4.5, etc. I'm glad to announce that I've got all these companies because of my college and my training and placement cell. They have encouraged the students a lot, and right from the first year, we had training and placement training where we got English training and group discussions, etc., mock interviews and all. We also had mock interview sessions before we had actual interviews, which let the students heads up interviews, and we cracked them very easily. My name is Harish Reddy. I completed my graduation from Electronics and Communication Engineering from Kommuri Pratap Reddy Institute of Technology. I got placed in Accenture with a package of 4.5 LPA. Our college provided many opportunities. We come here with dreams and we fulfill our dreams when leaving the campus. We are being trained in such a way that where we crack the interviews with very ease. Like we have seat training and placements training, which from where we have been trained since first year. We had many mock interviews and provided with many opportunities. Like we get to know what the concept of the interviews and how to crack them. Our faculty provide lot of tips and for the purpose of interviews. Like I got many tips from our training and placements officers, where she helped a lot during the interviews and examinations. Our college always try to enhance the skill set of students. They always, our faculty stress being friendly with us, and they always try to get the best from out. My name is Narayan Reddy, and I have completed my bachelor's from Electrical and Electronics Department in Kommuri Pratap Reddy Institute of Technology. Throughout my course study, my background was EEE. I have placed in Wipro with a package of 3.5 LPA. Also, there was another job called Accenture. So I choose Wipro for better career options. Throughout my academics over my 4 years, our college faculty was very friendly, and there was a program called SEED, which is also called as Student Empowerment and Entrepreneurship Development, which helps a student in making in training himself in aptitude and technical skills for his interviews. So throughout my first year, there were interview sessions going on, single face-to-face interviews, GD, group discussions, and jam sessions were held in my college through this SEED program. This SEED program helped me a lot in developing my technical skills, and also as well as my communication skills, and also my interpersonal skills as well. So I am very grateful for my college faculty. I am very thankful to all my HODs and to my placements officer, and I am very proud that I am placed from KPRIT. నమస్తే అండి, నా పేరు లక్ష్మీ గాయత్రి. నేను కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్గా చేస్తున్నాను. వెరీ హ్యాపీ దట్ మా పిల్లలందరూ మంచి టాప్ ఎంఎన్సీస్లో ప్లేస్ అయ్యారు ఈ సంవత్సరం. టాప్ ఎంఎన్సీస్ లైక్ TCS, Infosys, IBM, Capgemini, Cognizant, Wipro, Multiplier Solutions, Pentagon Space and Planet Spark. ఇలా చెప్పుకుంటూ పోతే 100+ కంపెనీస్ మాకు ఈసారి విజిట్ చేసాయి మా కాలేజ్ని. ఇదంతా మా చైర్మన్ సార్ మాకు ఇచ్చిన సపోర్ట్, అండ్ మా VC సార్ మా వెనకాలే ఉండి మమ్మల్ని ప్రతి క్షణం మీదకి ఏది కావాలంటే అది మీరు చేయండి అమ్మా ప్లేస్మెంట్ సంబంధించి అని మాకు ఇచ్చిన ప్రోత్సాహమేనండి. మా సార్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, ఆగిపోయిన వాడు ఓడిపోయినట్టు కాదమ్మా, మళ్ళీ ప్రయత్నం చేయని వాడు ఓడిపోయినట్టు లెక్క అని చెప్తూ ఉంటారు. ఆ మాటలు ఎప్పుడూ నాకు గుర్తొస్తూ ఉంటాయి. అదే మాట నేను నా పిల్లలకి కూడా చెప్తూ ఉంటాను. చాలామంది పాండమిక్లో మేడం జాబ్స్ ఉంటాయా రావా, చాలా ప్రయత్నం చేశాం, చాలా పోయినాయని చాలా బాధపడుతూ ఉండేవారు. వి సెడ్ ఓన్లీ వన్ థింగ్, హ్యావ్ పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. వి బిలీవ్ ఇన్ దీస్ వర్డ్స్ అనమాట. అలాగే ఒక్కొక్కరికి 2 కంపెనీస్లో 3 కంపెనీస్లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చాయి ఈ సంవత్సరం. అండ్ ఎవ్రీబడి గాట్ ప్లేస్డ్ ఇన్ MNCs. అన్ని MNCsలోనే వచ్చాయన్నమాట వాళ్ళకి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ ఫర్ అబ్రాడ్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్మెంట్స్, మా పిల్లలకి మేము అబ్రాడ్ వెళ్ళే ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటాం. లైక్ GRE, GMAT, IELTS, TOEFL ఇలాంటివి కూడా మేము
చేస్తూ ఉంటాము. వీఆర్ అఫీషియల్ పార్ట్నర్స్ ఫర్ ఐడిపి బ్రిటిష్ కౌన్సిల్ అనమాట. ఇంటర్నల్ ట్రైనింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి మా పిల్లలకి. వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ సీడ్ అని అంటే చిన్న విత్తనంగానే మనం అనుకుంటాం, కానీ దానిలోనే ఒక మహావృక్షం దాగి ఉందని మా సార్కి గట్టి నమ్మకం. సీడ్ అంటే స్టూడెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఒక స్టూడెంట్ అనేవాడు బయటికి వెళ్తే ఎలా అయినా బతకగలిగేలాగా మనం ట్రైనింగ్ ఇవ్వాలమ్మా. వాడు ఓన్లీ కాగ్నిజెంట్కే వెళ్ళాలి, టీసీఎస్కే వెళ్ళాలి, విప్రోకే వెళ్ళాలి అనేది కాదు. సో వాడంతటా వాడు ఒక జాబ్ చేసుకోవాలన్నా, వాడు ఒక జాబ్ ఇవ్వాలన్నా, ట్రైనింగ్ ఉండాలన్నా కూడా ఈ సీడ్ అనే ప్రోగ్రామ్ని మేము డెవలప్ చేసామండి. వాళ్ళ ఫస్ట్ ఇయర్స్ నుంచి ఈ సీడ్లో పిల్లలు భాగంగా ఉంటారు. వారానికి 6 రోజులు 6 గంటలు వాళ్ళు యాప్టిట్యూడ్ మీద, సాఫ్ట్ స్కిల్స్ మీద, కమ్యూనికేషన్ మీద, ఇంటర్వ్యూ స్కిల్స్ మీద, రైటింగ్ స్కిల్స్ మీద కూడా వాళ్ళకి ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడికక్కడ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ మేము తీసుకుంటూ ఉంటాము. ఎవ్రీబడి ఈజ్ నాట్ పర్ఫెక్ట్, ప్రతి స్టూడెంట్ బ్రిలియంట్గా ఉంటాడు అని మేము కూడా చెప్పము. దేర్ ఆర్ స్లో లెర్నర్స్, వాళ్ళకి బ్యాకప్ క్లాసెస్ మేము తీసుకుంటూ ఉంటాము. మై ట్రైనర్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మా ట్రైనర్స్ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. స్టూడెంట్స్లో కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, వాడు నవ్వుతాడేమో, వీడు నవ్వుతాడని భయపడి చాలామంది ముందుకు రారు. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ కేస్ ఇన్ అవర్ కాలేజ్. Every student has that liberty to reach out to each and every faculty and the HOD, including the principal. We all are liberal here, and we take all their concerns and we deliver good results to them. సీడ్తో పాటు మేము, యాజ్ ఐ టోల్డ్ యూ, వీఆర్ పార్ట్నర్స్ ఫర్ ఐఐటి బాంబే స్పోకెన్ ట్యూటోరియల్స్ మేము చేస్తూ ఉంటాము. కోర్సెరా చేస్తూ ఉంటాము. దానిలో యూ హ్యావ్ 400+ కోర్సెస్ ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ గుడ్ యూ టేక్ ద ప్రాక్టీస్ అండ్ హౌ గుడ్ యూ మేక్ ద బెస్ట్ యూస్ ఆఫ్ ది రిసోర్సెస్ ప్రొవైడెడ్ బై ద కాలేజ్. ఐ ఫైనలీ కంక్లూడ్ విత్ ద one word stating that if you want to be powerful, please educate yourself. Thank you. Hello everyone, I am Mahati. I have completed my graduation from Komuri Pratap Reddy Institute of Technology, specialized in Electronics and Communication Engineering. Recently I got placed at Wipro with a package of 3.5 LPA. Being a non-IT student, it became little bit tough for me to learn many software courses, but our college helped us in learning different courses, not only core related but also many software related courses. This became very helpful for me to crack some technical rounds for many top MNCs. Proud to be as a KPRTN and thankful for all the lecturers and professors over there. Thank you. My name is Niharika from Electronics and Communication Department. I have got graduated from Komuri Pratap Reddy Institute of Technology, and I have got placed in multiple companies like TCS with a package of 3.5 LPA, Accenture with 4.5 LPA, and Capgemini with 3.3 LPA. I can happily say that our college provides us with many facilities, whether it be a training. We have got continuous training even in our pandemic, whether verbal aptitude and also technical training, which really helped us to crack our interviews. And I would say that we can endow the career that we always desired for. And KPRIT always lets us imagine, inspire and innovate. Proud to be part of KPRIT. Thank you. Hello everyone, my name is Dharani Anna. I have graduated in Electronics and Communication Department from Komuri Pratap Reddy Institute of Technology in the year of 2021. I got placed in Capgemini with a package of 3.5 LPA. Getting placed in an MNC is a dream of many graduates, and because that is not that easy task as we think. My placement is possible only with the help and support of my college. They provided us with a constant support and they encouraged us in many ways, and they also provided us many resources to enhance our skills, and they also provided us seed classes where we can improve our technical, verbal and also communication aptitude skills. And during this pandemic, most of us got nervous thinking whether we'll get placed or not, but our college management never gave up. They constantly supported us so that we can crack any interview with ace. I really feel grateful to be a part of KPRIT. Thank you. Hi, I'm Ruchita. I'm from EC department, and I have got placed in Harman Connected Services with 5 LPA and also placed in Tata Consultancy Services with 3.5 LPA. So my achievement is due to my college has supported me very in this pandemic situation. We have acquired a lot of stress, but my college has enhanced us by conducting virtual trainings
and we have undergone a lot of trainings. Like also they have conducted the trial interview, so that was helped. My trainings and my trials have helped me to place and crack this company. So I'm feeling very happy and proud to be a KPRIT student. To achieve a successful career, I prefer to choose KPRIT. Hi everyone, my name is Kirti. I am from ECE branch. I got placed in Cognizant with a package of 4 lakhs. At certain time I thought that there would be no chance to get placed because of my trainers and lecturers who encouraged us to skill up in C language and also Python during this pandemic. By all these chances, I got placed in 2 companies like IBM and Cognizant, and they also provided mock interviews to get experience to face real interviews. By all this process, we all proudly placed in MNCs, and I am happy and proud to be part of KPRIT. Thank you. Hi, I am Soumya. I am from Triple department. I got placed in a Cognizant with an annual package of 4 lakhs per annum. The training and the placement cell helped me and my friends to get placed in a core and as well as the technical industry, something that I always wanted. During the pandemic, the training cell and the placement ma'am helped me a lot to get placed in a multiple companies. I'm really thankful to be a part of KPRIT. Thank you. Hi, I'm Ishwant from ECE department. I got placed in Cognizant with the annual package of 4 lakhs. This is just because our college had supported in by conducting so many training sessions. Even during pandemic, we had virtual interactive live sessions which includes aptitude, soft skills, verbal training, technical domain training, and also mock interviews. The mock interviews just helped me to get placed into multiple companies, and also among them I chose Cognizant. Thank you. Hi, my name is Pranay. I am an electrical and electronics graduate from Kommuri Pratap Reddy Institute of Technology. During pandemic we have that slight tension about the opportunities of the career, but my training and placement officer has a result for that. We have undergone any trainings and got the placement. I have got the placement in IBM with the package of 3.5 lakhs, and I have also got placed in Gainside with a package of 6 lakhs per annum. I thank to everyone, the team management of KPRIT, the training and placement officer, and my head of department. I am proud to be a KPRIT. Thank you. KPRIT చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నాగరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. రైట్, కేపీఆర్ఐటీలో జాయిన్ అవ్వాలి అంటే ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అని అంటే అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలంటే 2 విధాలుగా ఉంది. ఒకటి కన్వీనర్ కోటా ద్వారా పిల్లలు కాలేజీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. కన్వీనర్ కోటా అంటే ఎంసెట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ కౌన్సిలింగ్లో వాళ్ళు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ ఆప్షన్ పెట్టుకొని దాని స్లాట్ అయిపోయిన తర్వాత పిల్లలకు ఆ కాలేజీలో సెలెక్ట్ అయినట్టుగా మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన కాలేజ్ పిల్లలు 100% ఆ కాలేజీని విజిట్ చేయాలి. ఎందుకంటే విజిట్ చేసిన తర్వాతనే ఆ పిల్లలకు ఒక అవగాహన వస్తుంది ఆ కాలేజ్ గురించి, ఎలా ఉంటుంది ఏంటి, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ తోటి, అక్కడ ఉన్న ప్రిన్సిపల్ తోటి, అక్కడ ఉన్న ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ తోటి మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా కావాలో అడ్మిషన్, ఏ విధంగా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందో ఇంజనీరింగ్లో అక్కడ ఉన్న అందరితో మాట్లాడిన తర్వాత పిల్లలు చేరడానికి అర్హత సాధిస్తారు మేడం. రైట్. అయితే స్టూడెంట్ ఎంసెట్లో క్వాలిఫై అవ్వకపోతే కేపీఆర్ఐటీలో జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ ఏ విధంగా ఉంటుందంటే? పిల్లలు ఎంసెట్లో క్వాలిఫై కాని పిల్లలు ఎవరైతే ఉంటారో ఇంటర్మీడియట్లో మినిమం పర్సంటేజ్ అని ఒకటి ఉంటుంది. ఆ మినిమం పర్సంటేజ్ ద్వారా పిల్లలు బీటెక్లో వాళ్లకు నచ్చిన కాలేజీలో అడ్మిషన్ తీసుకొని అక్కడ వచ్చి ఆ కాలేజీలో ఫీజు ఏదైతే ఉంటుందో మేనేజ్మెంట్ కోటాల ద్వారా జాయిన్ అయిన పిల్లలకి పూర్తిగా కాలేజ్ ఫీజు మొత్తం పిల్లలు మాత్రమే పే చేయాల్సి వస్తుంది. వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి రియంబర్స్మెంట్ మాత్రం అట్లాగా ఉండదు. పూర్తి ఫీజు స్టూడెంట్ మాత్రమే పే చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా 30% కేటగిరీ బి అడ్మిషన్ ఉంటుంది. కేటగిరీ బి ద్వారా వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది మేడం. మా కాలేజ్ ఎంసెట్ కోడ్ వచ్చేసి KPRT అండి. ఆ KPRT కోడ్ వెబ్ కౌన్సిలింగ్లో సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు నచ్చిన బ్రాంచ్ మా కాలేజీలో పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ CSE నచ్చింది అనుకోండి, మా కాలేజీలో CSEకి 1 అని లెటర్ని ఇవ్వండి. ఒకవేళ CSEలో డేటా సైన్స్ కానీ AIML కానీ అట్లాగా నచ్చి ఉంటే వాటికి 2వ నెంబర్ కానీ 3వ నెంబర్ కానీ ఇవ్వండి. మీకు వచ్చిన ర్యాంకుకి మా కాలేజీలో ఏ బ్రాంచ్లో వస్తుందనేది ఎంసెట్ వాళ్ళు డిజైన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలనేది మీకు వస్తుందండి. అలాగే మీ కాలేజ్లో స్టూడెంట్స్కి వేరే ప్లేసెస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కోసం ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయంటారు?
మా దగ్గర ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఉన్నాయి మేడం. సిటీలో స్టూడెంట్ ఎక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ ఉన్నా కానీ అక్కడి నుంచి పిక్ చేసుకొని కాలేజీకి తీసుకొచ్చి కాలేజ్ టైమింగ్స్ అయిన తర్వాత డ్రాప్ చేసే అవకాశం ఉంది మేడం. సో ఎవరైతే సిటీలో ఉండకుండా వేరే డిఫరెంట్ ఏరియాస్లో లొకేషన్స్లో ఉంటారో వాళ్ళకి కాలేజీలో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం. అమ్మాయిలకు సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది అండ్ అబ్బాయిలకు హాస్టల్ ఫెసిలిటీ సపరేట్గా ఉంది. పిల్లలకి ఇంటర్నెట్ కానీ వైఫై కానీ 24 hours లైబ్రరీ ఫెసిలిటీస్ కానీ అన్ని సదుపాయాలు ఇక్కడ హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ అన్ని సదుపాయాలు కాలేజీలో ఉన్నాయి మేడం. చూసారుగా, ఇది ఇవాల్టి స్టడీ గైడ్లో KPRIT ప్రత్యేకతలు. మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ప్రొసీడ్ అయిపోవచ్చు. నమస్తే.